నమస్తే, వెల్కమ్ టు రామరాజ్ లైబ్రరీ. ఈ వీడియోలో భాగంగా మనం జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా పద్మ పురస్కారాలను భారత ప్రభుత్వం ఏ ఏ రంగాలలో ఎంతమందికి ఈ పద్మ పురస్కారాలను ప్రకటించింది మొత్తం కూడా మీరు చదవాల్సిన అవసరం కూడా లేకుండా ఒక్కసారి మన వీడియో చూస్తే చాలు మొత్తం గుర్తుండే విధంగా మొత్తం కోడింగ్ రూపంలో చెప్పుకుందాం. ముందుగా అందరూ మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పద్మ అవార్డులు 2024 సంవత్సరంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం భారత ప్రభుత్వం 132 మందికి ఈ పద్మ పురస్కారాలను ప్రకటించడం జరిగింది. ఈ 132 పురస్కారాలలో కూడా పద్మవిభూషణ్ పురస్కారాన్ని 5గురికి ప్రకటించింది. పద్మభూషణ్ పురస్కారాన్ని 17 మందికి ప్రకటించడం జరిగింది. పద్మశ్రీ పురస్కారాన్ని 110 మందికి ప్రకటించింది. మొత్తం 132 పురస్కారాలు, పద్మవిభూషణ్ 5, పద్మభూషణ్ 17, పద్మశ్రీ 110 మందికి ప్రకటించడం జరిగింది. ఈ 132 పురస్కారాల్లో కూడా 30 మంది మహిళలకు వచ్చింది. ఎంతమంది పద్మ పురస్కారాల్లో ఎంతమంది మహిళలు పద్మ పురస్కారానికి అవార్డు గ్రహించారంటే 30 మంది. 33% రిజర్వేషన్ లాగా ఇక్కడ 30% గుర్తుంచుకోండి. 30 మంది మహిళలు. ఇందులో కూడా 8 మంది విదేశీయులు ఉన్నారు, 8 మంది తెలుగువారు ఉన్నారు. 8 మంది విదేశీయులు ఉన్నారు, 8 మంది తెలుగువారు ఉన్నారు. నెక్స్ట్ 9 మందికి మరణానంతరం ఈ పద్మ పురస్కారాలను ప్రకటించారు. మొత్తం 132, అందులో 30 మంది మహిళలు, 8 మంది విదేశీయులు, 8 మంది తెలుగువారు, 9 మందికి మరణానంతరం ఈ పద్మ పురస్కారాలను ప్రకటించడం జరిగింది. ఈ 132 పురస్కారాల్లో కూడా మన తెలుగువారికి 8 అని చెప్పుకున్నాం కదా. తెలుగువారిలో మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వేరయ్యాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్కి చెందిన 3 వ్యక్తులకు పద్మ పురస్కారాలు లభించడం జరిగింది. తెలంగాణకు చెందిన 5గురికి ఈ పద్మ పురస్కారాలు లభించడం జరిగింది. ఈ 3లో కూడా 2 పద్మ విభూషణలు ఉన్నాయి. పద్మభూషణ్ ఎవరికి ప్రకటించలేదు. 1 పద్మశ్రీ పురస్కారం ఉంది. ఆంధ్రప్రదేశ్కి చెందిన 3 పురస్కారాల్లో కూడా 2 పద్మ విభూషణలు, 1 పద్మశ్రీ. పద్మ విభూషణలు 2, 1 పద్మశ్రీ. పద్మభూషణ్ ఎవరికి ప్రకటించలేదు. నెక్స్ట్ తెలంగాణ ప్రభుత్వానికి చెందిన 5గురికి ఈ పద్మ పురస్కారాలు లభించడం జరిగింది. ఈ 5గురిలో కూడా ఒకరికి కూడా పద్మ విభూషణ్ పురస్కారం లభించలేదు, ఒకరికి కూడా పద్మభూషణ్ లభించలేదు. లభించిన 5 పురస్కారాలు కూడా తెలంగాణ ప్రభుత్వానికి లభించిన 5 పురస్కారాలు కూడా తెలంగాణకి చెందిన వ్యక్తులు 5గురికి కూడా పద్మశ్రీ పురస్కారాలే లభించినాయి. గుర్తుంచుకోండి. మొత్తం తెలుగువారికి 8, ఆంధ్రప్రదేశ్ చెందిన వారికి 5, ఆంధ్రప్రదేశ్ చెందిన వారికి 3, తెలంగాణ చెందిన వారికి అయితే 5. అసలు ఈ పద్మ పురస్కారాలను భారత ప్రభుత్వం ప్రకటించడం ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కి చెందిన 103 మందికి ఈ పద్మ పురస్కారాలు లభించాయి. మొత్తంగా ప్రకటించడం బిగిన్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు తెలంగాణకి చెందిన 168 మందికి ఈ పద్మ పురస్కారాలు ఇప్పటి వరకు లభించాయి. ఈ 103లో కూడా ఆంధ్రప్రదేశ్కి చెందిన 8 మందికి పద్మవిభూషణ్ వచ్చింది. ఇప్పటి వరకు 25 మందికి పద్మభూషణ్ వచ్చింది, 70 మందికి పద్మశ్రీ వచ్చింది. ఇక తెలంగాణకి లభించిన 168 పద్మ పురస్కారాల్లో కూడా 14 మందికి పద్మవిభూషణ్ వచ్చింది, 34 మందికి పద్మభూషణ్ వచ్చింది, 120 మందికి పద్మశ్రీ లభించడం జరిగింది. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే ఇది పద్మ ఇంట్రడక్షన్. ఇక పద్మవిభూషణ్ చూసుకుందాం. ఫస్ట్ 2024 సంవత్సరానికి గాను భారత ప్రభుత్వం 5గురికి పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించడం జరిగింది. ఆ 5గురు ఎవరంటే మనందరికీ తెలిసిందే, మన చిరంజీవి గారు, వైజయంతిమాల గారు, వైజయంతిమాల బాలి గారు, పద్మా సుబ్రహ్మణ్యం గారు, బిందేశ్వర్ పాఠక్ గారు, వెంకయ్య నాయుడు గారు. ఈ 5గురికి పద్మవిభూషణ్ పురస్కారం 2024 సంవత్సరంకి గాను భారత ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఈ 5గురిని ఏ విధంగా గుర్తుంచుకోవచ్చో ఒక్కసారి సింపుల్ కోడింగ్ రూపంలో చెప్పుకుందాం. చూడండి, మన చిరంజీవి గారు నటించిన ఇంద్ర సినిమా ఒక్కటి గుర్తుంటే మీకు ఈ 5గురు గుర్తుంటారు. ఒక్కసారి 5గురు పేర్లు మళ్ళీ చూసుకోండి. చిరంజీవి గారు, వైజయంతిమాల గారు, పద్మా సుబ్రహ్మణ్యం గారు, బిందేశ్వర్ పాఠక్ గారు, వెంకయ్య నాయుడు గారు. ఎలా గుర్తుంచుకుంటారండి? కోడ్ చూసుకోండి. చిరంజీవి గారు నటించిన ఇంద్రా సినిమా ఒకటి గుర్తు పెట్టుకోండి చాలు. చిరంజీవి గారు ఇంద్రా సినిమా ఏ బ్యానర్లో చేశారంటే వైజయంతి మూవీస్ బ్యానర్లో చేశారు.
ఏ బ్యానర్ అది, ఏ ప్రొడక్షన్లో చేశారంటే వైజయంతి మూవీస్. మనందరికీ తెలిసింది కల్కి సినిమా వచ్చింది రీసెంట్గా, అశ్విని దత్ గారిది. చాలా హిట్ సినిమాలు ఉన్నాయి అందులో. ఈ వైజయంతి మూవీస్ బ్యానర్లో చేశారు. ఇదే సినిమాలో, ఈ ఇంద్రా సినిమాలోనే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు యాక్ట్ చేశారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన కాశీకి వెళ్తారు, చిరంజీవి గారిని కలుసుకుంటాడు అక్కడ. చిరంజీవి గారు ఇంద్రా సినిమా చేశారు. ఇంద్రా సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్లో చేశారు. ఆ వైజయంతి మూవీస్ బ్యానర్లో చేసిన ఇంద్రా సినిమాలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు యాక్ట్ చేశారు. ఈ సినిమాలోనే హీరోయిన్ ఎవరంటే సోనాలి బింద్రే గారు. సోనాలి బింద్రే గారు. సోనాలి బింద్రే అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది బిందేశ్వర్ పాఠక్ గారు. బిందేశ్వర్ పాఠక్. ఇక ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది, అప్పట్లో ఇండస్ట్రీ హిట్ ఇది. ఈ సినిమా 175 డేస్ ఫంక్షన్కి ముఖ్య అతిథిగా వెంకయ్య నాయుడు గారు వచ్చారు. 175 డేస్ ఫంక్షన్కి ముఖ్య అతిథిగా ఎవరు వచ్చారంటే వెంకయ్య నాయుడు గారు. నేను ఏదో కోడ్ కోసం చెప్పట్లేదు, నిజంగానే వెంకయ్య నాయుడు గారు ఈ సినిమా 175 డేస్ ఫంక్షన్కి వచ్చారు. మీరు కృష్ణ సినిమా చూసినట్లయితే అందులో హీరోయిన్ అడుగుతుంది, ఈ కొండకి ఇంద్రకీలాద్రి అని ఎందుకు పేరు వచ్చిందంటే హీరో చెప్తాడు, అప్పట్లో ఇంద్రా సినిమా 175 డేస్ ఫంక్షన్ ఇక్కడ జరిగింది, అందుకే ఇంద్రకీలాద్రి వచ్చిందని మామూలు అతను ఫన్నీగా చెప్తాడు. నిజంగా 175 డేస్ ఫంక్షన్ ఈ విజయవాడలోనే జరిగింది, ఆ కృష్ణానది తీరంలో. దానికి ముఖ్య అతిథిగా వెంకయ్య నాయుడు గారు వచ్చారు. ఈజీగా గుర్తుంచుకోవచ్చు. చిరంజీవి గారు ఇంద్రా సినిమా, అంటే చిరంజీవి గారు ఆ ఇంద్రా సినిమా ఏ ప్రొడక్షన్, వైజయంతి మూవీస్, వైజయంతి మాల గారు. ఆ ఇంద్రా సినిమాలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు యాక్ట్ చేశారు. మీరు గుర్తుంచుకోవాల్సింది పద్మా సుబ్రహ్మణ్యం గారు. ఈ ఇంద్రా సినిమాలో హీరోయిన్ సోనాలి బింద్రే గారు. సోనాలి బింద్రే అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది బిందేశ్వర్ పాఠక్. ఈయనకి మరణానంతరం ఈ అవార్డు వచ్చింది, గుర్తుంచుకోండి. బిందేశ్వర్ పాఠక్ గారికి మరణానంతరం వచ్చింది. నెక్స్ట్ ఈ సినిమా యొక్క 175 డేస్ ఫంక్షన్కి ఎవరు వచ్చారు? వెంకయ్య నాయుడు గారు వచ్చారు. ఈ వచ్చిన పద్మవిభూషణ్ 5 పురస్కారాల్లో కూడా ఇద్దరు తెలుగు వ్యక్తులు ఉన్నారు మనకి, చిరంజీవి గారు, వెంకయ్య నాయుడు గారు. ఇద్దరు తమిళ వ్యక్తులు ఉన్నారు, వైజయంతి మాల గారు, పద్మా సుబ్రహ్మణ్యం గారు. వీరిద్దరూ తెలుగు, ఆంధ్రప్రదేశ్కి చెందినవారు, ఈజీగా గుర్తుంటుంది. ఈ వైజయంతి మాల గారు, పద్మా సుబ్రహ్మణ్యం ఇద్దరూ కూడా తమిళనాడుకు చెందినవారు, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక బిందేశ్వర్ పాఠక్ వేరుగా ఉంది. బిందేశ్వర్ పాఠక్ గారు బీహార్కి చెందినవారు, బి గుర్తుంచుకోండి. బిందేశ్వర్ పాఠక్ బీహార్. ఈయన మరణానంతరం వచ్చింది. ఇక రంగాలు చూసుకున్నట్లయితే చిరంజీవి గారు కళల రంగం, సినిమా రంగం కదా. ఈ వైజయంతి మాల గారు కళలే, పద్మా సుబ్రహ్మణ్యం గారు కళల రంగం. ఇంక వేరుగా ఉన్నాయి రెండు చూసుకోండి. బిందేశ్వర్ పాఠక్ గారికి సమాజ సేవలో వచ్చింది. వెంకయ్య నాయుడు గారు ఆయన రాజకీయ నాయకుడు కాబట్టి ప్రజా వ్యవహారాల రంగాన్ని కింద ఈయనకి పద్మవిభూషణ్ పురస్కారం రావడం జరిగింది. ఇంకొకసారి చూసుకోండి, పద్మవిభూషణ్ 5గురికి ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. చిరంజీవి గారు ఇంద్రా సినిమా వైజయంతి మూవీస్లో చేశారు, అందులో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు యాక్ట్ చేశారు. అందులో హీరోయిన్ సోనాలి బింద్రే అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది బిందేశ్వర్ పాఠక్. ఈ సినిమా 175 డేస్ ఫంక్షన్కి ఎవరు వచ్చారంటే వెంకయ్య నాయుడు గారు రావడం జరిగింది.